రన్నింగ్ సార్. అంటే కానీ ఇప్పుడు మీకు తెలియదు, డిఎంఈకి సరెండర్ అయిపోయిన తర్వాత హాస్పిటల్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అయిపోయిన తర్వాత బెడ్ స్ట్రక్చర్ హ్యాస్ కంప్లీట్లీ చేంజ్. So medicine ki department ke allotted beds 190 compulsory according to the NMC norms we have to follow. So in that process the beds are allotted to the actually Nasham Bharat Abhiyan prakaram aithe sir chepinattu it is being run under the disabled welfare AD and separate center kattali ala అని అన్నారు. DNH కంట్రోల్ ఒక ఈ డిస్ట్రిక్ట్ అలాగే సైకాట్రిస్ట్ కూడా ఉంటారు. కానీ సైకాట్రిస్ట్ పోస్ట్ మొన్న రీసెంట్గా రిజైన్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే సార్ పిహెచ్సిలకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్ళి వీళ్ళు అవేర్నెస్ క్యాంప్స్ అన్ని రన్ చేస్తారు. సో అమ్మ మీ సెంటర్ని స్ట్రెంథెన్ చేస్తానికి మీకు ఏం కావాలి, ఎంత కావాలి, ఎప్పుడులో చేయాలి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి మీరు వెరిఫై చేయండి. ఏమన్నా మీకు డౌట్ ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే తెలియజేయండి. ప్రస్తుతానికి అయితే మనకు తెలిసేది లేదు. ఎస్పీ గారు కూడా ఆల్రెడీ చెక్ చేయించారు, అదొక పరిస్థితి లేదు. హౌవెవర్ ఒకసారి మనం చెక్ చేసుకున్న తప్పు లేదు. మీరు రికమెండ్ అయిన పరిస్థితి మనం చెక్ చేయండి, అదొక మెయిన్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చినప్పటికి ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్, ఒకటి కల్టివేషన్ లేదంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏంటంటే మెయిన్ గా ఇంకా ఎస్పీ గారు చాలా క్లియర్ అయ్యారు. ఆర్టీసీ బస్సులు అంటే ఈజీగా ఉండదు. అది ఎవరు మాస్ వస్తూ ఉంటారు కాబట్టి ఎవరు గమనించడం ఉద్దేశంతో ఎక్కువగా బస్సులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఒకసారి మీ డ్రైవర్స్ కి కండక్టర్స్ కూడా కాబట్టి ఒక డ్రైవర్స్ కానీ కండక్టర్స్ కానీ అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసరికి మీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఎక్కడ చెక్ చేస్తూ ఉంటారు. మీ ట్రాన్స్పోర్టేషన్, మీ వెరిఫికేషన్ కూడా మీరు అది కొంచెం ఇది కూడా ఒక పార్ట్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీ ఉంటుంది. ఒకరికి ఇంకో హ్యాండ్ సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది. మీ వెరిఫికేషన్ కూడా అదొక మైండ్ లో పెట్టుకుని చూసుకోండి. ఎక్కడెక్కడ ఏ రూట్లు ఏమన్నా మనకి ఏంటంటే మున్సిపాలిటీ ఏంటంటే కోరాపుట్ రోడ్డు, ఇటు రాయగట్టు ఉంది. ఇల్లు మనకు వచ్చేది మున్సిపాలిటీ రెండు కోరాపుట్, రాయగట్టు. ఈ రెండు కొంచెం మీరు కూడా వాళ్ళతో పాటు కొంచెం కోఆపరేట్ చేయండి. మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వస్తాయి. ఎవరు ఉన్నారు కాబట్టి మీరు మీ తరఫు సిబ్బంది ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నా అన్నారు కొంచెం ఒక వాచ్ పెడితే ఏమన్నా మనకి దాని మీద కూర్చున్నాం. ఇది ఒకటి. ఆ తర్వాత రెండు వచ్చినప్పటికి మెయిన్ ఈ స్కూల్స్, కాలేజెస్ దీనిలో సహజంగా అంటే ఇంటర్మీడియట్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో అవకాశం ఉంటుంది. ఇంకేమన్నది ఇంజనీరింగ్ కాలేజీలో. ఇప్పుడు మనకున్న కాలేజీలు నేను ఒకసారి మనం ఉన్న జేఎన్బీసీ గారితో సిబిబీసీ గారితో నేను మారుతాను. కాలేజీలో ఏమన్నా వాడకంలో ఉందా అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీరు గమనించండి. గమనించి అటువంటి వాతావరణం మీకు కనబడితే ఇంకా తెలిసిపోతుంది. పిల్లల బిహేవియర్, ఆయా మూవ్మెంట్ మీకు తెలిసిపోతుంది. కష్టమేం కాదండి. ఒకసారి మీరు అటువంటి దాని ఉంటే మాత్రం ఇమ్మీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. అక్కడ కూడా ఒక చెక్ స్టార్ట్ చేశారు సార్. ఈ వల్లంపూడి దగ్గర నుంచి కూడా ఇంకొక రూట్ ఉంది సార్, బొడారా కాకుండా అక్కడ ఉండేది సార్. బొడారా చెక్ పోస్ట్ ఉండేది. ఇప్పుడు మనం 5 చెక్ పోస్ట్ రన్ చేస్తున్నాము. సో ఆల్ ది రూట్స్ విచ్ ఆర్ గోయింగ్ గజపతి నగరం, ఎస్కోట, నెల్లిమర్ల అండ్ రాజాన్ దగ్గర ఈ లోకల్ కన్సంప్షన్ అండ్ లోకల్ పెట్లింగ్ ఉంది సార్. అక్కడ ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము, అక్కడ ఎక్కువ రేట్స్ చేస్తున్నాము. కేసెస్ కూడా అక్కడ ఎక్కువ రిజిస్టర్ అవుతున్నాయి. అండ్ లోకల్ కన్సంప్షన్ సార్, లోకల్ గా ఈ పెట్లర్స్ చిన్న చిన్న క్వాంటిటీ అమ్ముతూ ఉంటారు. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము సార్. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అరెస్టెడ్ is 140 this year till now. Next. So these are some of the routes which are being used for transportation. So మనకి ఈ గోడా చెక్ పోస్ట్ ఉంది. సో అక్కడ నుంచి ఈ త్రూ కొత్త వలస అండ్ ఎస్కోట ఇది వైజాగ్ పోతాం. సో పెందుర్తి అండ్ వైజాగ్. సో దిస్ ఇస్ ద మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ రూట్. సో దీని మీద మనకి గోడారా చెక్ పోస్ట్ ఉంది. సో ఆల్ ది వెహికల్స్ విచ్ ఆర్ కమింగ్ ఆన్ ద మెయిన్ రోడ్ ఆర్ బీయింగ్ చెక్డ్ అండ్ దాని మీద సర్వేలెన్స్ ఉంది. కానీ నంబర్ ఆఫ్ అదర్ రూట్స్ ఆర్ ఆల్సో దేర్, by lanes and all, so which can be used to village roads. So అవి యూజ్ చేసి కొంత మనకు వర్క్ పోతా ఉంది. నెక్స్ట్. సో అదేవిధంగా సార్ ఈ విజయనగరంకి కూడా అదేవిధంగా సార్ ఈ కోరాపుట్ సైడ్ నుంచి మనకి రామభద్రపురం నుంచి విజయనగరంకి కూడా దిస్ ఇస్ అనదర్ రూట్. సో ఇక్కడ కూడా మేము ఒక చెక్ పోస్ట్ కొత్తగా స్టార్ట్ చేసాము. సో రామభద్రపురం చెక్ పోస్ట్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు లేదు సార్ అది. నెక్స్ట్. సో ఇదే విధంగా సార్ ఈ శ్రీకాకుళం వైపు కూడా అదే రూట్ ద్వారా వెళ్తుంది. నెక్స్ట్.
దాని మీద ఈరోజు ఈ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ డిస్ట్రిక్ట్ కమిటీ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. సో అకార్డింగ్ టు డైరెక్షన్స్ ఆఫ్ MHA ఈ మీటింగ్ ప్రతి నెల జరగాలి. సో దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేయాలి. బికాస్ ఇట్ ఈస్ అంటే నార్మలీ మనం ఏమనుకుంటామంటే ఇట్ ఈస్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్స్ ప్రాబ్లమ్, బట్ ఇట్ ఈస్ నాట్ సో. సో ఆల్ డిపార్ట్మెంట్స్ కి కొత్త రోల్ ఉంటుంది. సో అందరూ వాళ్ళ రోల్ పరంగా పని చేసుకోవాలని ఈ మీటింగ్ ఈ రోజు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతూ ఉంది. సో ఒకసారి ఆల్ ఆఫీసర్స్ ఒకసారి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వెళ్తారు సార్ ఒకసారి చెప్తే. నమస్తే సార్. Good afternoon, sir. My name is J. Hemabindu, Agriculture Assistant Director, Drug Control. I'm in charge of the Department of Psychiatry in GTH Vijayanagar, sir. I'm also the Nodal Officer of Readdiction Center. My name is Amajan, sir. Namaste, sir. Body Sourcing Corporation, Vijayanagar. नमस्ते सर, राम कुमार, सेंट्रल GST Superintendent Central GST, Vijayanagar. Namaste, sir. Sir, Sweetie, sir, from Service Control from Marine Department, sir. Sir, namaskaram. నా పేరు శ్రీనివాస్ సార్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ డ్యూటీ. నమస్కారం సార్, విజయనాథ్ సార్, ఇన్స్పెక్టర్ స్పెషల్. బట్ మన జిల్లా being adjacent to ASR district and Parvatipuram Manyam district, sir, and district, sir. So most of the ganja is being transported to bigger cities like Hyderabad, Bangalore through Vizag.